కురుస్తున్నాయి. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వర్షం దంచి కొడుతుంది. ఎల్బీ నగర్, సరూర్ నగర్, ఉప్పల్, హయత్ నగర్, చార్మినార్, బాలాపూర్, నాంపల్లి, గోల్కొండల్లో భారీ వర్షం పడుతుంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి వరద నీరు చేరింది. రహదారులపై నీరు నిలిచిపోయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అత్యధికంగా సరూర్ నగర్లో 112 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే ఉప్పల్లో 81.3 మిల్లీమీటర్లు, బండ్లగూడలో 79.5 మిల్లీమీటర్లు, హయత్ నగర్లో 72.5 వర్షపాతం నమోదైనట్లుగా వాతావరణ శాఖ వెల్లడించింది. సహాయక చర్యలు చేపడుతుంది. ఓవైపు జిహెచ్ఎంసీ, హైడ్రా బృందాలు కలిసి సంయుక్తంగా అక్కడ సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. ఇప్పటికే పలు జిల్లాలకు రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్లు కూడా జారీ చేశారు. రాబోయే 72 గంటల పాటు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయంటూ చెబుతోంది. ఈ వర్షాలు వారం రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో కూడినటువంటి భారీ వర్షాలు కురుస్తాయంటూ ఇప్పుడు చెప్తున్నారు. అయితే హైదరాబాద్లో ముఖ్యంగా పరిస్థితి కొంత దారుణంగా ఉంది. లోతట్టు ప్రాంతాలు జలమయమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. చాలా ప్రాంతాల్లో 3 అడుగులు 4 అడుగుల మేర కూడా నీరు నిలిచిపోయినటువంటి సందర్భం. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో రోడ్స్ ఈ గుంతలు ఉండడం, మ్యాన్ హోల్స్ సమస్య కూడా ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది. ఇప్పటికే మనం చూసాం, మ్యాన్ హోల్లో పడి ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం మనం చూసాం. మరొక ఇన్సిడెంట్ ఒక 2 డేస్ బ్యాక్ చూసాం. ఇలాంటి ఘటనలు మళ్ళీ రిపీట్ అవ్వడం కొంత ఆందోళన కలిగిస్తోంది. ఇప్పుడు ఆదిలాబాద్, కొమరంభీం, అస్ఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, జయశంకర్, భూపాలపల్లి పరిసరాలు ఈ ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని చెప్తున్నారు. మరోవైపు హైదరాబాద్ విషయానికి వస్తే నగరంలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడతాయి అని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. అలాగే 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని, లోతట్టు ప్రాంతాల్లో నీట మునిగే పరిస్థితులు, ట్రాఫిక్కి తీవ్ర అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని చెప్తుంది. మోరోవర్ వీక్ డేస్ కావడంతో ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు ఈ అంశానికి సంబంధించి ఎప్పటికప్పుడు అలర్ట్ జారీ చేస్తున్నారు. యాజ్ వి ఆల్ నో, మీరు వర్షాలు భారీగా పడుతున్నాయి కాబట్టి ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అయితే ఖచ్చితంగా వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రిఫర్ చేయండి. ఒకవేళ వర్క్ ఫ్రమ్ హోమ్ కుదరకపోతే తప్పనిసరి పరిస్థితుల్లో ఆఫీసులకు వెళ్లాల్సి వస్తే ట్రై టు లాగౌట్ ఎర్లీ అంటూ ఇప్పటికే చెప్పారు. ఎందుకంటే సాయంత్రం వేళ ఒకవేళ కనుక 3:30 దాటిన తర్వాత లాగౌట్ చేస్తే ట్రాఫిక్లో ఇరుక్కుపోవడం కన్ఫర్మ్. కాబట్టి ఎర్లీ లాగౌట్స్ ప్రిఫర్ చేయండి అండ్ ట్రై టు అవాయిడ్ ఆఫీస్కి వెళ్ళడం అసలు మానేయండి. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ చూసుకోండి అని కూడా చెప్పడం చూస్తున్నాం. అలాగే ఎప్పటికప్పుడు ఈ ట్రాఫిక్కి సంబంధించినటువంటి అప్డేట్స్ ఎక్స్లో కూడా పోస్ట్ చేస్తూ ఉన్నారు. వి ఆల్ నో, మన హైదరాబాద్ సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులకి ప్రత్యేకంగా ఒక పేజ్ ఉంది. సో అక్కడ ఏ రోడ్స్ క్లోజ్ అయ్యాయి, ఏ రూట్స్ ఓపెన్ అయ్యాయి, ఎటు డైవర్ట్ చేస్తున్నారనే అప్డేట్స్ ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తున్నారు. వాటిని ఫాలో అవ్వండి అని కూడా రిక్వెస్ట్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. మరోవైపు ఏపీలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. సో అవసరమైతే మాత్రమే బయటికి రండి అని చెప్తున్నారు. ఉరుములు, మెరుపుల సమయంలో చెట్ల కింద నిలబడొద్దు అని చెప్తున్నారు. లోతట్టు ప్రాంతాలు, వాగులు, వంకలు, కాలువల దగ్గరికి వెళ్లకుండా జాగ్రత్త పడండి. రైతులు పంటలను, ధాన్యాన్ని సురక్షిత ప్రదేశాల్లో నిల్వ చేసుకోవాలని ఐఎండీ చేసినటువంటి హెచ్చరికలు. సో ఆగస్టు మొదటి పక్షంలో తెలంగాణలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది అని ఐఎండీ హెచ్చరికలు జారీ చేయడం ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో మనం ఈ మంత్లో, ఎస్పెషల్లీ ఈ మంత్ స్టార్టింగ్ ఫస్ట్ 2 వీక్స్లో చాలా తీవ్రమైనటువంటి వర్షాలు, రెగ్యులర్గా పడే వర్షాల కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అండ్ అట్ ది సేమ్ టైం ఏపీలో కూడా రాబోతున్నటువంటి 2 to 5 డేస్ వరకు ఈ వర్షాలు ఉండే, అంటే ఆల్మోస్ట్ ఈ వీకెండ్ వరకు కూడా చాలా తీవ్రమైన వర్షాలు ఉండబోతున్నాయి అంటూ ఐఎండీ భారత వాతావరణ శాఖ తెలియజేస్తుంది. బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి వాతావరణ పరిస్థితుల ప్రభావంతో రాష్ట్రంలో చాలా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడినటువంటి ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక ప్రధానంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అల్లూరు సీతారామరాజు, తూర్పుగోదావరి, కోనసీమ, ఏలూరు, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం ఈ ప్రాంతాల్లో కొన్ని రాయలసీమ జిల్లాల్లో కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, వైఎస్ఆర్ కడప, చిత్తూరు, తిరుపతి
ఇక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. మరోవైపు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. పిడుగులు పడే ప్రమాదం ఉంది అని హెచ్చరిస్తున్నారు. రైతులు, మత్స్యకారులు, బహిరంగ ప్రదేశాల్లో పనిచేసేవారు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సో ఏపీలో కూడా ఇదే హెచ్చరికలు. పిడుగులు పడుతున్న సమయం కాబట్టి చెట్ల కింద నిలబడద్దు, వాగులు వంకలు దాటేందుకు ప్రయత్నించొద్దు. వర్షాల సమయంలో అవసరమైతే మాత్రమే ప్రయాణించండి. రైతులు కోసిన పంటను సురక్షిత ప్రదేశాల్లో నిల్వ ఉంచుకోవాలి. ఇక 2 తెలుగు రాష్ట్రాల్లో మరొక 5 రోజుల పాటు అంటే ఆల్మోస్ట్ ఈ వీకెండ్ వరకు కూడా భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది అంటూ హెచ్చరికలు జారీ చేయడం మనం చూస్తున్నాం. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. సురేష్ జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి, మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. సురేష్, తెలంగాణ వ్యాప్తంగా చాలా ప్రాంతాలకు రెడ్ అలర్ట్ కూడా జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది అండ్ భారీ వర్షాలు కురుస్తున్నాయి. సో డీటెయిల్స్ ఏంటి, హైదరాబాద్ సిచ్యువేషన్ ఎలా ఉంది, అలాగే తెలంగాణలో మేజర్గా ఏ ఏ ప్రాంతాలు ఇంపాక్ట్ అయ్యాయి? సంఖ్యనందు ఏదైతే హైదరాబాద్ లో దాదాపు రాత్రి నుంచి వర్షం అయితే కంటిన్యూ అవుతుంది. చాలా చోట్ల లోతట్టు ప్రాంతాలు కూడా జయమయ్యాయి. హైడ్రా కానీ ఇటు జిహెచ్ఎంసీ కానీ అర్ధరాత్రి వరకు కూడా ఇటు ట్రాఫిక్ జామ్ ఉంటాయి. రోడ్డు మీద ఉన్న వాటర్ ని కానీ లేకపోతే నీళ్ళలో కూర్చున్న వాటర్ కానీ ఎక్కడెక్కడ కాలనీలో కూడా వాటర్ తీసివేయడం జరుగుతుంది. సో ఏదైతే ఈ కంటిన్యూ ఇప్పుడు ఇటున్న సిచ్యువేషన్ ఇటు హైదరాబాద్ తో పాటు తెలంగాణ అంతా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని చెప్పేసి వాతావరణ శాఖ అప్డేట్ చెప్తుంది. కొన్ని జిల్లాలకైతే రెడ్ అలర్ట్ కానీ, కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్, కొన్ని జిల్లాల నుంచి మోస్తరు నుంచి భారీ వర్షాలు వరకు కూడా పడతాయని చెప్పేసి, ఒక మోస్తరు వర్షాలు కూడా పడతాయని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో హైదరాబాద్ పరిస్థితి చూస్తే హైదరాబాద్ కానీ, మేడ్చల్, మల్కాజ్గిరి, ముఖ్యంగా ఎల్బీ నగర్, ఇటు సిటీ చుట్టుపక్కల ప్రాంతాల్లో, సిటీకి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇటు మేడ్చల్ కానీ, కొంపల్లి కానీ, లేకపోతే ఇటు ఎల్బీ నగర్, మియాపూర్, షేర్లింగంపల్లి, అటు గచ్చిబౌలి ఏరియాలో వర్షం అయితే రాత్రి నుంచి దంచుకొడుతుందని చెప్పొచ్చు. సో ఏదైతే అత్యవసరం ఉంటేనే బయటికి రండి, ఎందుకంటే వర్షాలు కంటిన్యూగా ఉన్నాయి. ఈ సిచ్యువేషన్ ఇంకొక 3 రోజుల వరకు ఇట్లాగే ఉంటుందని చెప్పేసి వాతావరణ శాఖ చెప్తుంది. సో ఈసారి అయితే గత జూన్, జూలైలో పోలిస్తే ఆగస్టు కూడా మంచి వర్షాలు ఉన్నాయని చెప్పేసి, సగటుకు ఏదైతే వర్షపాతం మించి వర్షాలు ఉన్నాయని చెప్పేసి కూడా ఐఎండీ ఇప్పటికే వాతావరణ శాఖ తెలుపుతుంది. సో వాతావరణ శాఖ తెలిపిన ప్రకారం ఆగస్టులో కూడా మంచి వర్షపాతం నమోదవుతుందన్న వార్తల నేపథ్యంలో రైతులు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే కంటిన్యూటీ వర్షాలు పడటంతో రైతులు కూడా పొలం పనులకు సంబంధించి వాళ్ళ పనులు అయితే స్టార్ట్ చేసుకుంటున్న పరిస్థితి. సో జూన్ లో, జూలైలో చాలా తక్కువ వర్షాలు పడడం, చాలా తక్కువ వర్షపాతం అయితే నమోదైంది. గత ఇప్పటికీ 30% వర్షపాతం లోటు ఉంటే, మొన్నటికి వారం రోజుల కింద కుట్టిన భారీ వర్షాలకు సంబంధించి దాదాపు 10% వరకు, అంటే 20% ఆ లోటు తగ్గి 10% వరకు అయితే ఉందని చెప్పి చెప్తున్న పరిస్థితి. సో మాన్సూన్ అంటే ఇంకా ఆగస్టు, సెప్టెంబర్ 2 నెలలు ఉంది. ఆగస్టులో ఈ 10% వర్షపాతం లోటు కూడా కవర్ అవుతుందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. సో ఎల్నినో ఎఫెక్ట్ మొదటి నుంచి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నట్టు ఎల్నినో ఎఫెక్ట్ వల్ల పడ్డ చోట బాగా వర్షాలు పడతాయి, పడని చోట అసలు వర్షాలు పడవని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి.